చికాగో అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 8 గంటల విధానాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు పిలుపునిచ్చారు. గోదావరిఖని భాస్కరరావు భవన్లో బుధవారం ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఏఐటీయూసీ సిపిఐ నాయకులు వేరువేరుగా ఎర్ర జెండాలను ఎగరవేసి చికాగో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజానాట్య మండలి కళాకారులు మేడే గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా సీతారామయ్య, కనకరాజు మాట్లాడుతూ చికాగో అమరుల త్యాగాలతో సాధించుకున్న 8 గంటల విధానాన్ని నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 12 గంటలకు మార్చాలని చూస్తుందని ఆరోపించారు. అందుకోసం మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం సాధించుకున్న 44 చట్టాలను బీజేపీ ప్రభుత్వం 8 కోట్లుగా మార్చాలని చూస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. 138 సంవత్సరాల కంటే ముందు అంటే 1886 సంవత్సరం కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు రోజుకి 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిదినం ఉండేది. 8 గంటల పనిదినం కావాలని మే 1వ తారీఖు 1886 సంవత్సరంలో అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు ఆ యొక్క తుపాకీ గుండ్లకు బలయ్యి తమ శరీరం నుంచి రక్తం గారుతూ ఉంటే ఆ రక్తం మడుగులో పడిపోయి తమ అంగీలని ఆ రక్తం మడుగులో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా, ఈ ఎర్ర జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఆ కార్మికుల త్యాగ ఫలితంగా మేడే స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ 8 గంటల పనిదినం వచ్చింది. దురదృష్టం, భారతదేశంలో ఈనాడు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 12 గంటల పనిదినం తీసుకురావాలని చట్టాలను మారుస్తూ ఉన్నది. మరి 1886కు ముందు మరి 10 గంటల విధానం లేకుండా 18-20 గంటలు వెట్టి చాకిరీ చేసే కార్మికులు, అదేవిధంగా పిల్లలకు తండ్రి ఎలా ఉంటాడో తెలియని ఆ రోజుల్లో 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి అనే నినాదంతో మరి ఆనాడు చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఆ ర్యాలీపై జరిపిన కాల్పుల మూలంగా అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరి రక్తంతో తడిసిన షెట్లను ఎర్ర జెండాలుగా ఎగిరేసిన నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మే 1వ రోజును మనం మే దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము. మరి భారతదేశానికి వస్తే ఇవాళ బీజేపీ నాయకులు అనేకమైనటువంటి అబద్ధాలతో ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు కనీస హక్కులు లేకుండా కాలరాస్తా ఉన్నారు. అనంతరం భాస్కరరావు భవన్ నుంచి ఎర్ర జెండాలతో చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మటి ఎల్లాగౌడ్, కె స్వామి, వేల్పుల నారాయణ, రంగు శ్రీనివాస్, సంఖ్య అశోక్, మాధన మహేష్, ఎస్ వెంకటరెడ్డి, సిపిఐ నాయకులు గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, మడికొండ ఓదెమ్మ, సూర్య, ప్రీతం, లెనిన్, ప్రజానాట్య మండలి కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, ఇనుముల రాజమౌళి, సంభోజ గుమరయ్య, నూకల మోహన్, లింగయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.